మళ్ళీ ఒకసారి వాట్ ఎవర్ మనకున్న సినారియో ఉందో ఆ సినారియో మీదనే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. సో కొంచెం క్లియర్గా మనకు ఐడియా ఉంటుందన్నమాట. హలో హలో బ్రో, వాయిస్ రావట్లేదు బ్రో. మొత్తమే రావట్లేదా? తులసి బ్రో నీకు వాయిస్ వినిపిస్తుందా? రావట్లేదు. వస్తుందండి. నువ్వు ఒకసారి రీజాయిన్ అవ్వవు బ్రో. ఒకసారి ఆన్ రీలాగిన్ అవుతాం. ఒకసారి వెయిట్ చేయండి. హలో అన్న నీకు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ఓకే డన్. అన్న. ఇది డౌట్ ఒకటి ఉంది. చెప్పండి బ్రో. ఇది మనము అకౌంట్స్ అనేది లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాంగా. అవును అవును. సో దాంట్లో ఇప్పుడు అకౌంట్ లో ఏమన్నా మనము న్యూగా క్రియేట్ చేస్తేనే ఇప్పుడు దీనికి అటాచ్ చేయనికి అవుతుందా ఫ్లోస్? అలా అని కాదు, ఈ స్క్రీన్ ఫ్లో అనేది అకౌంట్ రికార్డు ఏదైనా ఒకటి ఉంటే ఆ యూఐ లోపల మనకు కనిపిస్తుంది, లైక్ 1 or 2 రికార్డ్స్ ఉంటేనే. ఓకే, ఇది ఆబ్జెక్ట్స్ లో లైక్ ర్యాండమ్ గా కస్టమ్ గా క్రియేట్ చేస్తున్నాం ఒక 2 అలాగా. అవును. సో ఇప్పుడు దీనికి అవి ఎక్స్ట్రా డీటెయిల్స్ అడుగుతుంది ఫ్లోస్ లో. మొన్న చెప్పిందని ప్రాక్టీస్ చేస్తుంటే ఏది కస్టమ్ ఆబ్జెక్ట్స్ లోనా? అదే ఇప్పుడు లైక్ అకౌంట్ లో నేనైతే ఏం క్రియేట్ చేయలేదు ప్రెసెంట్. ఓకే. సో ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలంటే అది పాసిబిలిటీ ఉంటుందా అన్న? డేటా లేకపోయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. డేటా ఉన్నా లేకపోయినా మనం మోడిఫై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే ఫైన్. అండ్ సాయి బ్రో నీకు క్లియర్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే డన్. చలో, సో మళ్ళీ ఒకసారి అదే సినారియో ఏదైతే ఉందో ఆ సినారియోనే మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఎందుకంటే నిన్న మల్టిపుల్ ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి. సో మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ రివిజన్ లాగా మీకు అవుతుంది. సో డైరెక్ట్గా ఫ్లోస్లోకి వెళ్ళిపోతున్నా. అగైన్ మనం ప్రాక్టీస్ చేసేది స్క్రీన్ ఫ్లోస్ మాత్రమే. సో ఇవాళతోనే స్క్రీన్ ఫ్లోస్లో ఆ ఫ్లోస్ లైక్ లూప్స్ కానీ అసైన్మెంట్ అండ్ డిసిషన్ కాంపోనెంట్, ఈ 3 ఏవైతున్నాయో ఈ 3ని మనం ఒకసారి ఫోకస్ చేసుకుందాం. నిన్న వీటిని మనము యాడ్ చేసామన్నమాట. ఎలా యాడ్ చేసామంటే ఒక సినారియో ఉండింది, దానివల్ల వాటిని యాడ్ చేసాము. ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ సినారియో ఏదైతే ఉందో దాన్ని, లేదా వేరే సినారియో ఏదైతే ఉందో ఆ సినారియోనైనా మనం ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే సేల్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో బేసిక్గా ఏంటి అంటే మనకు నిన్న చేసింది వాట్ ఎవర్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఉందో ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ డేటాని అప్డేట్ చేయడం, అక్కడ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మనకున్న ఆ సిబ్లింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో సిబ్లింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా మనము ట్రై చేసామన్నమాట, రైట్? సో ఇప్పుడు వాట్ ఎవర్ ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఉందో అది మనం నిన్న చేసింది కాంటాక్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఆపర్చునిటీ మీద చేద్దాం, ఎందుకంటే మనకు వేరే కస్టమ్ ఆబ్జెక్ట్స్ లేవు, బట్ మీరు ట్రై చేసేటప్పుడు మీకు వేరే అదర్ టాస్క్లు అయితే ఉంటాయి. సో ఆపర్చునిటీలో మనము పేరెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతున్నాయో వాటిని అప్డేట్ చేయాలి. అండ్ అవి అప్డేట్ చేసే టైంలో వాట్ ఎవర్ మనకు కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ని ఆర్ఎల్స్ మేబీ అదర్ రిలేటెడ్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనము యాడ్ చేయాల్సి ఉంటుంది, లేదా క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సో ఆపర్చునిటీస్ కదా, సో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్లో ఒక స్క్రీన్ ఫ్లో యాడ్ చేస్తాం. ఆ స్క్రీన్ ఫ్లోలో అకౌంట్ అనేది ఏదైతే పేరెంట్ ఆబ్జెక్ట్ ఉందో ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేస్తున్నాం. ఎడిట్ చేస్తున్నప్పుడు ఒక టేబుల్ చూపిస్తున్నాం. ఆ టేబుల్ లోపల మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్స్ ఉన్నాయో అకౌంట్ అండర్లో కాంటాక్ట్స్ అవి మనం చూపించాలి. ఇది మనకున్న సినారియో. సో లెట్స్ గో అండ్ క్రియేట్ స్క్రీన్ ఫ్లో. ఐ థింక్ ఇది స్క్రీన్, రైట్. ఫ్రీ ఫామ్లోకి వెళ్ళిపోతున్నా. ఫస్ట్ థింగ్, మనం ఇక్కడ డేటాని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. డేటాని మీరు ఎప్పుడైనా అప్డేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ ఫ్లో లోపల స్టెప్ 1 అనేది డేటా ఫెచ్చింగ్ అవుతుంది, రైట్? స్టెప్ 1 వచ్చేసి డేటా ఫెచ్చింగ్ అవుతుంది, ఫైన్. సో లెట్స్ యాడ్ గెట్ రికార్డ్స్. ఇక్కడ ఏ రికార్డ్స్ తీసుకురావాలి మనకు బేసిక్గా ఆ ఫామ్ లోపల అకౌంట్ రికార్డ్స్ చూపించాలి అనుకుంటున్నాం. బట్ అకౌంట్ రికార్డ్స్కి మనం డైరెక్ట్గా రీచ్ అవ్వలేం కదా, ఎందుకంటే అకౌంట్ రికార్డ్స్ డేటా మన దగ్గర యాక్సెసిబిలిటీ లేదు. మనకు స్క్రీన్ ఫ్లోలో ఓన్లీ అవైలబుల్గా ఉన్న యాక్సెసిబిలిటీ ఏంటి అంటే రికార్డ్ ఐడి. ఈ రికార్డ్ ఐడి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఈ రికార్డ్ ఐడి దేంది? ఆపర్చునిటీ రికార్డ్ ఐడి. సో ఫస్ట్ మనము ఆపర్చునిటీ డేటా ఫెచ్ చేద్దాం. అండ్ ఎలాగో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లోపల మనకు పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా ఎవ్రీథింగ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి సేమ్ అదే అకౌంట్ డేటా మనం స్క్రీన్లో చూపించవచ్చు. సో ఈ రికార్డ్ ఐడి యూజ్ చేసుకొని నేను ఆపర్చునిటీ డేటా ఫెచ్ చేస్తాను.
ఈవెన్ మీకు వచ్చే సినారియోస్ కూడా ఇలానే ఉంటాయి. మనకు డైరెక్ట్గా అకౌంట్లోకి లింక్ చేయలేము, ఎందుకంటే మనకు స్క్రీన్ ఫ్లోలో ఓన్లీ ఒకే ఒకటి యాక్సెసిబుల్గా ఉంది, అదే ఈ రికార్డ్ ఐడి. ఫైన్. సో గెట్ ఆపర్చునిటీస్, ఆబ్జెక్ట్ విల్ బి ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. కండిషన్ ఏంటి అంటే ఐడి, ఆపర్చునిటీ ఐడి ఉంటుంది కదా, సో ఆపర్చునిటీ ఐడి ఈక్వల్స్ టు న్యూ రీసోర్స్. మనం ఒక రీసోర్స్ క్రియేషన్ చేయాలి. ఆ రీసోర్స్ ఏంటి? రికార్డ్ ఐడి అనే రీసోర్స్. సో లెట్స్ క్రియేట్ రికార్డ్ ఐడి. డేటా టైప్ టెక్స్ట్ అండ్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్. ఇది మర్చిపోకండి, ఇలానే క్రియేషన్ చేయాలి. రికార్డ్ ఐడి అండ్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్, ఇది మ్యాండేటరీ. ఎందుకు ఇలా అంటే మన ఫ్లో లోపల ఈ రికార్డ్ ఐడి అనేది ఒక వేరియబుల్, అది డేటా ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరే దగ్గర నుంచి. సో మనం అక్కడ నుంచి డేటా పాస్ చేయాలంటే ఇది బయటకి పబ్లిక్గా కనిపించాలి. సో ఈ రికార్డ్ ఐడి అనేది పబ్లిక్గా కనిపించడం కోసం మనము దీనికి నేమింగ్ అనేది రికార్డ్ ఐడి అని ఇలా ఇస్తున్నాం. ఇలానే ఎందుకు ఇవ్వాలి అని డౌట్ రావచ్చు. బేసిక్గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు ప్రీ డిఫైన్ చేశారనమాట. మీకు ఒకవేళ యూఆర్ఎల్లో ఉన్న రికార్డ్ ఐడి స్క్రీన్ ఫ్లోలో కావాలి అనుకుంటే రికార్డ్ ఐడి అని ఇలానే డిఫైన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. సో ఇంకా తప్పదు, మనం ఇలానే చేయాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆపర్చునిటీ డేటా మనకు ఆ రికార్డ్ ఐడి ఏదైతే యూఆర్ఎల్ లోపల అవైలబుల్గా ఉందో ఈ ఆపర్చునిటీ రికార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫెచ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా అకౌంట్ లోపలికి వెళ్ళలేము, బికాజ్ అకౌంట్కి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో ఫీల్డ్ ఉందో ఏ ఒక్కటి మనకు యాక్సెసిబుల్గా లేదు. మన దగ్గర ఉన్నది ఒకే ఒకటి రికార్డ్ ఐడి, అది కూడా ఆపర్చునిటీ ఐడియే. సో అందుకే ఆపర్చునిటీ డేటా ఫెచ్ చేసాం. అండ్ ఆపర్చునిటీ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా చిల్డ్రన్ లోపల నుంచి మనం పేరెంట్ డేటా ఏదైతే ఉందో అది యాక్సెస్ చేయగలుగుతాం. సో అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయొచ్చు. లెట్స్ గో విత్ ఓన్లీ ఫస్ట్ రికార్డ్, అంతే కదా. మనకు ఒకటే ఒక రికార్డ్ వస్తుంది, ఆ ఒక్క రికార్డ్నే చూస్ చేసుకుంటున్నాం. అండ్ ఇక మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 2 ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసాం ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేసి. మోస్ట్లీ మీరు సెకండ్ ఆప్షనే యూజ్ చేయండి. ఎందుకు చెప్పానంటే కదా, లైక్ మనకు ఒకవేళ ఒక 1 lakh రికార్డ్స్, 2 lakh రికార్డ్స్, 10,000 రికార్డ్స్ అలా వచ్చినప్పుడు మీరు ఈవెన్ ఆ రికార్డ్స్ లోపల ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ లేకపోయినా వాటన్నిటిని మీరు రిట్రీవ్ చేశారనుకుందాం. దానివల్ల మీ ఫ్లో అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో అది బెస్ట్ ప్రాక్టీసెస్లోకి రాదనమాట. మనం క్రియేషన్ చేసే ఏ ప్రోగ్రామ్ అయినా, అది కోడింగ్ చేసే టైం అయినా, మనం బిల్డ్ చేసే ఫ్లో అయినా, ఈవెన్ ఫ్లో అనేది బ్యాక్ ఎండ్లో కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగానే. ఇంకా ఇది ఇప్పుడు మీరు వేరే అదర్ లాంగ్వేజెస్లో ఇలానే ప్రోగ్రామింగ్ చేస్తారు, మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నప్పుడు ఇది మన ప్రోగ్రామే కాబట్టి తక్కువ స్పేస్ యూటిలైజ్ చేసుకోవాలి అండ్ తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇవి 2 మ్యాండేటరీ అనమాట. సో అందుకే ఏ డేటా అయితే మీకు అవసరమో ఆ డేటా మాత్రమే రిట్రీవ్ చేయండి. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీసెస్. సో గుర్తుంచుకోండి, మనకు కావాల్సిన డేటా మీరు రిట్రీవ్ చేశారనుకుందాం. మనం ఏం చేయాలి, ఇప్పుడు స్క్రీన్ అయితే యాడ్ చేసి ఆ స్క్రీన్ లోపల కావాల్సిన అకౌంట్ డేటా చూపించాలి. అయితే మనకున్న రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఆ అకౌంట్ అండర్లో ఉన్న వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ కూడా మనం చూపించాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనము కాంటాక్ట్స్ డేటా కూడా ఫెచ్ చేయాలి. ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఆర్ సిబ్లింగ్ ఆబ్జెక్ట్స్, బికాజ్ అకౌంట్ అనేది కాంటాక్ట్కి అండ్ ఆపర్చునిటీస్కి ఆ రెండిటికి అది పేరెంట్. సో ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్ ఆర్ ద సిబ్లింగ్ అనమాట, డిఫరెన్స్ ఏం లేదు. సో అకౌంట్ అనేది మనకు పేరెంట్ అయిపోయింది, ఆపర్చునిటీ చిల్డ్రన్ అయింది, కాంటాక్ట్ కూడా చిల్డ్రన్ అయిపోయింది. ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ గెట్ రికార్డ్ యాడ్ చేద్దాం. సో లెట్స్ యాడ్ గెట్ రికార్డ్, గెట్ కాంటాక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్ విల్ బి కాంటాక్ట్ ఆబ్జెక్ట్. కాంటాక్ట్ ఆబ్జెక్ట్. ఫైన్. ఇప్పుడు డేటా రిట్రీవల్ చేయాలి, రైట్? డేటా రిట్రీవల్ చేయాలి కాబట్టి కాంటాక్ట్ ఆబ్జెక్ట్ని ఎలా ఫెచ్ చేస్తాం? మనకు కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ బిట్వీన్ ఒకటే ఒక కామన్ ఫీల్డ్ ఉంది, అదే అకౌంట్ ఐడి. ఇక్కడ నుంచి గుర్తుంచుకోండి, లైక్ మనం ఫ్లోస్ బిల్డ్ చేసే టైంలో, అపెక్స్ కోడ్ రాసే టైంలో మేజర్గా మీకు వచ్చే కాంప్లెక్సిటీ ఎక్కడంటే డేటా ఎలా రిట్రీవ్ చేయాలి అని చెప్పేసి మీకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. సో డేటా రిట్రీవల్ అనేది ఓన్లీ మీరు ఐడీస్ బేస్ చేసుకుని చేస్తారు, ఎందుకంటే మనకి ఎలాగో ఉన్న ఆబ్జెక్ట్స్ ప్రతిదీ రిలేషన్షిప్లోనే ఉంటాయి అండ్ ఆ రిలేషన్షిప్ ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే మనము వర్క్ చేస్తాం. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్కి డైరెక్ట్ రిలేషన్షిప్ లేకపోయినా అకౌంట్స్ అనేది యాజ్ ఎ పేరెంట్ ఆబ్జెక్ట్లా ఉంది. సో పేరెంట్ అకౌంట్ ఐడి అనేది మనకు ఆపర్చునిటీలో స్టోర్ అవుతుంది, కాంటాక్ట్లో కూడా స్టోర్ అవుతుంది. సో మనకు ఒక కామన్ ఫీల్డ్ ఉంది కదా ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్లో, ఆ కామన్ ఫీల్డ్ యూజ్ చేసి మనం డేటా రిట్రీవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈవెన్ కేస్ కూడా అలానే,
ఇప్పుడు ఆపర్చునిటీ నుంచి మీరు కేస్ రిట్రీవ్ చేయాలనుకున్నా కేసులో కూడా అకౌంట్ ఐడి ఉంటుంది. సేమ్ అదే అకౌంట్ ఐడి మీరు యూటిలైజ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మీరు మీ ప్రాజెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అండ్ బిట్వీన్ రిలేషన్షిప్స్ అవి మీకు క్లారిటీ వచ్చినప్పుడు డేటా రిట్రీవల్ ఈజీ అవుతుంది. సో చాలా వరకు మనం ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వగానే మనం కేటీని కానీ ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ అసలు పట్టించుకోము. డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళేసి టాస్క్ మీద ఫోకస్ చేస్తాం. బట్ మన ఫస్ట్ ఫోకస్ ఏంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏంటి, క్లయింట్ ఏంటి, క్లయింట్ వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ వర్క్ ఫ్లో ఏంటి, తర్వాత ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ లోపల, ఇది సేల్స్ చేస్తున్నామా, సర్వీస్ చేస్తున్నామా, ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏం యూటిలైజ్ చేస్తున్నాం, వర్క్ ఫ్లో ఎలా వర్క్ అవుతుంది, రిలేషన్షిప్స్ ఏం ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇవి మీకు క్లారిటీ తెలుసుకోండి. ఇవి తెలుసుకున్నట్లయితే మీకు సేల్స్ ఫోర్స్లో టాస్క్లు వేసే టైంలో ఒక 20-30% ఆఫ్ ద టైం మీకు ఈజీ అయిపోతుంది. మీకు అసలు ఆపర్చునిటీ, కాంటాక్ట్, అకౌంట్ అసలు ఇవి ఏం తెలియదు. లెట్స్ కన్సిడర్ మీరు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, ఒక 3 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, XYZ అని. సో XYZ ఈ 3 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ మీకు రిలేషన్షిప్ తెలియదు. అక్కడ మీకు టాస్క్ వచ్చింది, ఏదైతే X ఆబ్జెక్ట్ ఉందో దాని లోపల Z ఆబ్జెక్ట్ డేటా చూపించాలి అండ్ సేమ్ టైంలో Y ఆబ్జెక్ట్ డేటా చూపించాలి అన్నారు. ఇక్కడ Z అనేది పేరెంట్, Y అనేది సిబ్లింగ్. మీకు అది తెలీదు. అప్పుడు మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతారు, అదేంటి అసలు ఎలా అవుతుంది, ఇది అసలు మధ్యలో రిలేషన్షిప్ ఉందా లేదా అని చెప్పేసి. సో అందుకే స్టెప్ 1 అంటే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళగానే అది తెలుసుకోవాలి. అండ్ ఈవెన్ మీరు అనుకుంటారొచ్చు నేను సపోర్ట్ తీసుకుంటాను కదా, నాకు పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు అనేసి. ఈవెన్ దో మీరు వర్క్ సపోర్ట్ తీసుకున్నా, ఇనిషియల్గా తీసుకోవాలి కూడా వర్క్ సపోర్ట్. ఆ తీసుకున్నాక కూడా మేజర్గా ఏంటి అంటే ఆ వర్క్ సపోర్ట్ ఇచ్చే పర్సన్కైనా మీరు అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ వర్క్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ మీ టీం మెంబర్స్తో కనెక్ట్ అవ్వలేడు కదా, కాల్ చేసి ఇలా ఇలా అని చెప్పేసి అడగలేడు. సో ఏమున్నా మీరే తెలుసుకోవాలి, మీరే ఆ వర్క్ సపోర్ట్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆపర్చునిటీస్, అకౌంట్, కాంటాక్ట్, మనకి రిలేషన్షిప్ తెలుసు కాబట్టి మనం స్ట్రైట్గా డేటా రిట్రీవ్ చేస్తున్నాం. సో మీరు కూడా ఇలానే తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు మనం ఫెచ్ చేసిన వాట్ ఎవర్ డేటా ఉందో ఆపర్చునిటీ లోపల ఉన్న అకౌంట్ ఐడి. రైట్. సారీ, ఇక్కడ మనము ఒకటి చేంజెస్ చేయాలి, అదే ఆల్ రికార్డ్స్. సింగిల్ రికార్డ్ కాదు కదా, ఆల్ రికార్డ్స్. ఎందుకంటే మనకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా ఏదైతే ఉందో అవి మోర్ దాన్ 1 రికార్డ్ ఉంటుంది. సో అందుకే ఆల్ రికార్డ్స్ నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ గెట్ రికార్డ్స్, తర్వాత ఇది. అండ్ నెక్స్ట్ మనం స్క్రీన్స్ యాడ్ చేయాలి. ఏం స్క్రీన్స్? ఒకటేమో అకౌంట్ డేటా చూపించడానికి, ఇంకోటి కాంటాక్ట్ డేటా చూపించడానికి. లెట్స్ కన్సిడర్ అకౌంట్ డేటా. సో ఇది సింపుల్గా యాడ్ చేసేస్తా, అకౌంట్ డేటా అని చెప్పేసి యాడ్ చేద్దాం. ఒక టెక్స్ట్ ఫీల్డ్ యాడ్ చేస్తా, ఎక్కువ డేటా యాడ్ చేయను ఎందుకంటే ఇది మనకు టైం వేస్ట్ అవుద్ది. ఇక్కడ నేమ్ అండ్ దెన్ డిఫాల్ట్ వాల్యూ విల్ బి ఆపర్చునిటీలో ఉన్న అకౌంట్లో ఉన్న నేమ్. రైట్, అండ్ క్లిక్ ఆన్ డన్. సో స్క్రీన్ 1 ఏదైతే ఉందో ఆ స్క్రీన్ 1 యాడ్ చేసాం. ఇప్పుడు స్క్రీన్ 2 కూడా యాడ్ చేయాలి కదా. ఆ స్క్రీన్ 2 ఏంటి? ఏదైతే కాంటాక్ట్స్ ఫిట్ చేసామో అది. సో కాంటాక్ట్ స్క్రీన్. సో లెట్స్ యాడ్ టేబుల్, డేటా టేబుల్. సో లెట్స్ యాడ్ డేటా టేబుల్. అండ్ ఈ డేటా టేబుల్కి కాంట్ టేబుల్ అని ఇచ్చేస్తున్న నేమ్. డేటా సోర్స్ అంటే ఈ టేబుల్ లోపల చూపించిన డేటా ఎక్కడుంది, అది మనకు కాంటాక్ట్స్ లోపల ఉంది. సో ఐ విల్ సెలెక్ట్ కాంటాక్ట్స్. అండ్ ఇక్కడ మనం కాలమ్స్ని కూడా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమేమి చూపిద్దాం. లెట్స్ గో విత్ నేమ్, డన్. అండ్ మేబీ లెట్స్ యాడ్ ఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ ఫోన్ అండ్ క్లిక్ ఆన్ డన్. రైట్, 2 ఫీల్డ్స్ యాడ్ చేశాను, సరిపోయింది అనుకుందాం. దాని తర్వాత వాట్ ఎవర్ మన స్క్రీన్ ఉందో స్క్రీన్కి యాడ్ చేసాం. అయితే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ వాట్ ఎవర్ కాంటాక్ట్ స్క్రీన్ ఉందో ఆ కాంటాక్ట్ స్క్రీన్ అనేది మోస్ట్లీ కాంటాక్ట్ డేటా ఉంటేనే చూపించాలనుకున్నాం, లేకపోతే చూపించకూడదు అనుకున్నాం. ఇది కూడా ఎందుకు మనము ఇంప్రూవ్మెంట్ చేసామంటే ఎండ్ యూజర్స్కి ఆ కాంటాక్ట్ స్క్రీన్ లోపల డేటా చూపించకపోతే వాళ్ళు అదేదో బగ్ అనుకుంటారు. సో వాళ్ళకి క్లియర్గా చూపించాలి. ఒకవేళ కాంటాక్ట్ డేటా ఉంటే అది, లేకపోతే డైరెక్ట్గా అప్డేట్ అవ్వడం. ఏది? ఈ అకౌంట్ స్క్రీన్ ఏదైతుందో ఈ అకౌంట్ స్క్రీన్ అప్డేట్ అవ్వాలి.
అయితే మనం ఫెచ్ చేసిన కాంటాక్ట్ లోపల డేటా ఉందా లేదో అని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనము డిసిషన్ అయితే యూజ్ చేయాలి, రైట్? మనకు దాంట్లో ఒక దాంట్లో డేటా ఉందా లేదని చెప్పేసి చెక్ చేయాలి అనుకున్నప్పుడు డిసిషన్ అయితే ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను డిసిషన్ యాడ్ చేస్తున్నా. లెట్స్ యాడ్ సమ్ డిసిషన్. ఏంటి అంటే ఆపర్చునిటీ డేటా చెక్. అండ్ ఇక్కడ అవుట్కమ్ అంటే మీరు ఏదైతే కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ కండిషన్ అనమాట. ఆ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒకటే సింగిల్ కండిషన్ అని కాదు, మల్టిపుల్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ డేటా ఉందా లేదో చెక్ చేయాలనుకుంటున్నాం. సో ఆపర్చునిటీ అవైలబుల్ అని చెప్పేసి పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాట్ ఎవర్ మనకున్న ఆపర్చునిటీ ఉందో ఇది మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఆపర్చునిటీ ఐడి అని చెప్పేసి కొట్టగానే దాంట్లో ఉన్న రికార్డ్ ఫీల్డ్స్ మనం యాక్సెస్ అవుతుంది. బట్ మనం చెక్ చేయాలనుకుంది ఏంటి, కాంటాక్ట్ లోపల డేటా ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనకు ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో ఫీల్డ్ యాక్సెసిబిలిటీ లేదు. ఎందుకు ఇలా లేదు అని చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫీల్డ్ యాక్సెసిబిలిటీ లేదు. అదే ఇక్కడ ఆపర్చునిటీ లోపల మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని యాక్సెసిబుల్గా ఉన్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆపర్చునిటీ డేటా అనేది మనకు ఇండివిజువల్ రికార్డు, కాంటాక్ట్ డేటా అనేది మోర్ దాన్ వన్ రికార్డ్ ఉంది. అందులో దీంట్లో ఒకటే రికార్డ్ ఉంది, దీంట్లో మోర్ దాన్ వన్ రికార్డ్ ఉంది. సో మోర్ దాన్ వన్ రికార్డ్ ఉన్నప్పుడు మీరు ఒక ఫీల్డ్ని యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా యాక్సెస్ అవ్వదు. ఎందుకంటే లెట్స్ కన్సిడర్ మనకు ఆ నోట్బుక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాంట్లో మీరు 50th పేజ్ని చూడాలనుకుంటున్నారు. దాంట్లో ఒక సర్టెన్ లైన్ ఉంది, 10 నెంబర్ లైన్. అందులో ఒక వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా అయితే చేయలేరు కదా. ఫస్ట్ కవర్ పేజ్ ఓపెన్ చేసి అన్ని పేజెస్ టర్న్ చేస్తూ 50th పేజ్కి వెళ్ళి ఆ 10th లైన్ చెక్ చేస్తారు. అలా కాకుండా మీకు ఒకటే సింగిల్ పేపర్ ఇచ్చా, ఆ సింగిల్ పేపర్లో 10th లైన్ నెంబర్ దగ్గర వాల్యూ ఉందా లేదా చూడమని. అప్పుడు మీరు ఏం చేస్తారు, సింగిల్ పేపరే కదా, డైరెక్ట్గా 10th లైన్కి వెళ్ళిపోతారు. పేపర్స్ టర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. ఎప్పుడైనా మీ దగ్గర మోర్ దాన్ వన్ రికార్డ్ స్టోర్ అయినప్పుడు దాంట్లో ఉన్న రికార్డ్స్ని ఫీల్డ్స్ని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు. ఒకవేళ మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లూప్ చేయాలి అనమాట. లూప్ అంటే ఏంటి, ఎలా అయితే మీరు మాన్యువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ని టర్న్ చేస్తున్నారో అలానే ఈ లూప్ కూడా మనకు చేస్తుంది. సో ఇక్కడ నేను కాంటాక్ట్ లూప్ అని యాడ్ చేస్తున్నా. మనం కాంటాక్ట్స్ డేటానే కదా లూప్ చేయాలి. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే ఆ స్క్రీన్ మనం చూపించాలి, ఎప్పుడు ఓన్లీ కాంటాక్ట్స్ డేటా ఉంటేనే చూపించాలి, లేదంటే అవసరం లేదనుకుంటున్నాం. సో అలా మనం చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఈ కాంటాక్ట్ లోపల డేటా వచ్చిందో లేదో కూడా మనం చూడాలి. అందుకే నేను కాంటాక్ట్స్ని లూప్ చేస్తున్నా. లూప్ చేసి దీంట్లో వచ్చే డేటా అసలు ఉందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేస్తా. సో లూప్. అండ్ మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎప్పుడైతే మనకు మోర్ దెన్ వన్ రికార్డ్ ఉందో అండ్ ఆ మోర్ దెన్ వన్ రికార్డ్ ఉన్నప్పుడు మీరు డేటా చెక్ చేయాలనుకుంటున్నారు, సమ్ ఫీల్డ్ వాల్యూ యాక్సెస్ చేయాలనుకుంటున్నారు ఒక రికార్డ్ది. బేస్డ్ ఆన్ దట్ ఆ రికార్డ్ ఫీల్డ్ మీరు సర్టన్ యాక్షన్స్, ఒకవేళ దాంట్లో డేటా ఉంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకో యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఈ లూప్ ఏదైతే ఉందో లూప్ యూటిలైజ్ చేయొచ్చు. అండ్ డోంట్ వరీ, స్టిల్ మీకు ఇంకా డౌట్స్ ఆర్ వెల్స్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాయి, మనం రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్లో ఈ లూప్స్ని కామన్గా యూజ్ చేస్తాం. అక్కడ ఇంకా మంచిగా ఉంటుంది ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇదే యాడ్ చేస్తున్నా అంతే. సో లూప్ చేస్తాం. ఎందుకు లూప్ చేస్తున్నాం, కాంటాక్ట్స్లో డేటా ఉందో లేదో చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా చెక్ చేయలేం, దీంట్లో మోర్ దాన్ వన్ రికార్డ్ ఉంది. సో మోర్ దాన్ వన్ రికార్డ్ ఉన్నప్పుడు ఒక ఫీల్డ్ని మనం యాక్సెస్ చేయలేం. అందుకే లూప్ చేసిన తర్వాత ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు రికార్డ్ లోపల డిసిషన్ కాంపోనెంట్ యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఒక రికార్డ్ ఉంది ఆర్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక వాల్యూ ఉందా లేదా అని మీరు చెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా చెక్ చేయలేరు, లూప్ చేస్తారు. లూప్ చేసిన తర్వాత ఆ రికార్డ్ లోపల ఫీల్డ్ ఈక్వల్స్ టు సర్టెన్ వాల్యూ ఉందా లేదా, ఎలా అయితే మీరు వాలిడేషన్ రూల్స్లో ఫార్ములా ఫీల్డ్స్లో చెక్ చేశారో ఇఫ్ కండిషన్, అలానే ఇక్కడ కూడా అనమాట. సో కాంటాక్ట్ చెక్ అని పెట్టేస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ ఏమని పెడుతున్నా అంటే కాంటాక్ట్ అవైలబుల్. సో కాంటాక్ట్ లూప్ ఐటమ్, I'll go with ID field. If it is null, false. ఈజ్ నల్ ఫాల్స్ అంటే ఏంటి, దీంట్లో డేటా ఉంది అన్నట్టే కదా. ఇప్పుడు ఈజ్ నల్ ట్రూ అంటే ఇందులో డేటా ఏం లేదన్నట్టు. సో ఇందులో డేటా ఉంటే విచ్ మీన్స్ కాంటాక్ట్ డేటా ఉంది అనుకుందాం. ఉన్నప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకుంటా, దాని లోపల నేను ఏం చేస్తా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకుంటా. ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే చెప్పాను కదా, మనం ఈ స్క్రీన్ని చూపించాలా వద్దని డిసైడ్ అవుతున్నాం, అందుకోసమే. సో ఇప్పుడు అసైన్మెంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. దీనివల్ల యూజ్ కేస్ ఏంటంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, వెనెవర్
ఒక వేరియబుల్ ఉంది. వేరియబుల్ అంటే మనం రాసే ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ రాసే టైంలో మనం కొన్ని డేటాని స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందుకు ఆ స్టెప్ 1 అండ్ స్టెప్ 2లో రిట్రీవల్ చేసాం మనం డేటాని, కాంటాక్ట్స్ డేటాని, అకౌంట్స్ డేటాని. రిట్రీవల్ చేసిన తర్వాత అది మనము ఆ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఒక దగ్గర మనం స్టోర్ చేసుకోవాలి కదా. ఆ స్టోర్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్స్ అంటామన్నమాట. సో డేటా రిట్రీవ్ చేసిన తర్వాత స్టోర్ చేసేది ఏదైతే ఉందో వాటిని వేరియబుల్స్ అంటారు, రైట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా వాటిని వేరియబుల్స్ అంటాం. ఈవెన్ ఫ్లోస్లో కూడా వాటిని వేరియబుల్స్ అంటాం. సో ఇక్కడ దీనికి ఏమని పెడుతున్నా అంటే కాంటాక్ట్ వేరియబుల్ అసైన్మెంట్, అండ్ ఇక్కడ కొత్త రీసోర్స్ అంటే ఒక కొత్త వేరియబుల్ నేను క్రియేషన్ చేసుకుంటా. వేరియబుల్ అండ్ కాన్ ఈజ్ అవైలబుల్ ఇలా పెట్టేసుకున్నా. డేటా టైప్ వచ్చేసి నేను బూలియన్ తీసుకుంటున్నా, బేసిక్గా ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. డిఫాల్ట్ వాల్యూ నేను ఫాల్స్ పెట్టేస్తున్నా, డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ పెట్టా, అండ్ ఈక్వల్స్ టు ట్రూ పెడతా. ఇది అంటే ఇప్పుడు ఏదైతే కాన్ ఈజ్ అవైలబుల్ అనే ఒక వేరియబుల్ ఉందో దాంట్లో వాల్యూ ట్రూ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఎప్పుడు స్టోర్ అవుతుంది? ఈ కాంటాక్ట్ లోపల డేటా ఉన్నప్పుడు అది ట్రూ అని స్టోర్ అవుతుంది. సో చూడండి, కాంటాక్ట్ అవైలబుల్ అని ఉంది కదా, ఇంకోటి డిఫాల్ట్ అవుట్కమ్ అని ఉంది. సో 2 అవుట్కమ్స్ ఉన్నాయి. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఈ అవుట్కమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ట్రూ అవ్వకపోతే ఇంకో అవుట్కమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మీరు మల్టిపుల్ అవుట్కమ్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ డిసిషన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ అవుట్కమ్ అని ట్రై చేసి రీసోర్స్ ఉంది, లెట్స్ కన్సిడర్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం సమ్ అమౌంట్ అనే ఫీల్డ్ ఆర్ మేబీ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ ఈక్వల్స్ టు సమ్ టెస్ట్ అనేది చెక్ చేస్తున్నా అండ్ డన్, రైట్. ఇప్పుడు ఇది తీసేస్తా. ఇప్పుడు డిసిషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేస్తే చూడండి మనకు కాంటాక్ట్ అవైలబుల్ ఒక అవుట్కమ్ వచ్చింది, సెకండ్ అవుట్కమ్ వచ్చింది, ఇది వచ్చింది. కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయిందనుకోండి ఇది చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి 2 ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఎప్పుడు యూజ్ అవుతుందంటే మల్టిపుల్ చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కనెక్షన్ చేశాను కదా, మేబీ లెట్స్ యాడ్ ఒక డిసిషన్ యాడ్ చేస్తాం, సమ్ టెస్ట్ జస్ట్ ఏదో ఒక టైం వరకు మనం యాడ్ చేద్దాం సరిపోద్ది చూపించడం కోసం. ఏదో వాల్యూ అప్డేట్ చేసా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ నేను కనెక్షన్ తీసి ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి సెకండ్ అవుట్కమ్కి. దీని మీనింగ్ ఏంటంటే ఈ డిసిషన్ లోపల మీరు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయొచ్చు. సో మనం ఈ లూప్ ఉంది, ఈ లూప్ ఏం చేస్తుంది, ఏదైతే కాంటాక్ట్స్ మల్టిపుల్ వచ్చాయో ఆ వచ్చిన మల్టిపుల్ కాంటాక్ట్స్ నుంచి ఇండివిజువల్ రికార్డ్ తీసి మనకు బయటకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, ఆ రికార్డ్ లోపల మీరు ఏదైనా ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నారు, ఏది ఆ రికార్డ్ ఫీల్డ్స్ మీద ఉన్న కండిషన్. సో డిసిషన్ లోపల మీరు ఎన్నైనా యాడ్ చేయొచ్చు కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ కండిషను కాంటాక్ట్ అవైలబుల్ అది ట్రూ అయిందనుకుందాం, ఫస్ట్ అదే ఉంది కాబట్టి అదే చెక్ చేస్తుంది. అది ట్రూ అయితే డైరెక్ట్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకుందాం, తర్వాత కాంటాక్ట్ చెక్ ఏదైతుందో అది చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇంకా, రైట్. ఇలా సో ఏ కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, రిమైనింగ్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఈవెన్ వీటిని కూడా మనము ఇంకొంచెం ఇన్డెప్త్గా నేర్చుకుంటాం ఏదైతే ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయో వాటిలో. సో డిసిషన్ చెక్ చేసాం, ఒకవేళ కాంటాక్ట్ ఉంటే మనం అసైన్ చేస్తున్నాం అది ట్రూ అని చెప్పేసి. ఒకవేళ లేకపోతే మనం ఇక్కడ నుంచి మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకు ఇలా లూప్ బ్యాక్ వెళ్ళాలి అంటే డిఫాల్ట్ అవుట్కమ్తోని బేసిక్గా మనం కండిషన్ చెక్ చేసాం దాంట్లో కాంటాక్ట్ డేటా ఉందా లేదా అని చెప్పేసి. కాంటాక్ట్ డేటా లేకపోతే మనం సెకండ్ రికార్డ్ తీసుకొని రావాలి కదా, ఫస్ట్ రికార్డ్తో ఇక్కడికి వచ్చాం, కాంటాక్ట్ డేటా ఉందా లేదా చెక్ చేసాం. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ లూప్ ఏం ఇస్తుందంటే సెకండ్ రికార్డ్ తీసి ఇస్తుంది మళ్ళీ. సో సెకండ్ రికార్డ్ని చెక్ చేస్తాం, సెకండ్ రికార్డ్ని చెక్ చేసాం, కండిషను ట్రూ అవ్వలేదు, సో ఇదేం ఎగ్జిక్యూట్ చేయట్లేదు, మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్దాం. ఈ లూప్ లోపల మళ్ళీ ఏం చేసింది మనకు థర్డ్ రికార్డ్ ఇచ్చింది. ఆ థర్డ్ రికార్డ్ మళ్ళీ కండిషన్ చెక్ చేసాం, ట్రూ ఆర్ ఫాల్స్ ఏంటో చూస్తాం, అది కండిషను ట్రూ అవ్వలేదు, సో మళ్ళీ లూప్ బ్యాక్ వెళ్ళిపోయాం. ఇలా కంటిన్యూస్ లూప్ ఇక్కడ నుంచి అవుతుంది. ఇన్ కేస్ ఆ కండిషన్ ట్రూ అయితే అసైన్మెంట్లోకి వెళ్తుంది, రైట్. అసైన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కండిషన్ ట్రూ అయిందంటే ఏంటి, బేసిక్గా కాంటాక్ట్స్ డేటా ఏదైతే ఉందో ఈ కాంటాక్ట్స్ డేటా లోపల మనకు సమ్ వాల్యూస్ ఉన్నాయని అర్థం అనమాట. అప్పుడు మనం ఆ స్క్రీన్ చూపించాలి కదా. ఇప్పుడు కూడా మీరు బ్యాక్ వెళ్ళండి, ఈ లూప్ బ్యాక్ వెళ్ళండి. ఎప్పుడైనా లూప్ నుంచి కనెక్షన్ తీసినప్పుడు మళ్ళీ లూప్కి కనెక్షన్ బ్యాక్ చేయండి, అది మ్యాండేటరీగా చేయాలి. సో
ఈ లూప్ ఉంది. ఈ లూప్ తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ? ఈ లూప్ తర్వాత ఒక డిసిషన్ యాడ్ చేయాలి. కాంటాక్ట్ అవైలబుల్ అండ్ ఇక్కడ కాంటాక్ట్ అవైలబుల్ కాంటాక్ట్ స్క్రీన్ అని పెట్టేస్తున్నా. ఇక్కడ నేను ఏం చెక్ చేస్తా అంటే ఇక్కడ చూడండి, కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఈక్వల్స్ టు ట్రూ అని నేను కండిషన్ చెక్ చేస్తున్నా. ఎందుకు ఈ కండిషన్ చెక్ చేస్తున్నా అంటే ఈ కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అనేదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని మనము ట్రూ చేస్తున్నాం. ఎప్పుడు ట్రూ చేస్తున్నాం? ఈ అసైన్మెంట్ లోపల ట్రూ చేస్తున్నాం. ఎందుకు అలా చేసామంటే బేసిక్గా బై డిఫాల్ట్ కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అని ఏదైతే వేరియబుల్ ఉందో అది ఫాల్స్ ఉంటుంది, రైట్? సో అది ఫాల్స్ ఉన్నప్పుడు ఈ గెట్ కాంటాక్ట్స్ చేసాం. దీంట్లో కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసి ఒకవేళ ఉంటే ఈ స్క్రీన్ చూపిస్తాం, లేకపోతే చూపించాం. సో డైరెక్ట్గా మనము ఈ ఏదైతే స్క్రీన్ ఉందో స్క్రీన్ని చూపించాలా వద్దా అని డిసైడ్ కావాలి అంటే మనం డిసిజన్ యాడ్ చేయాలి. అంతే కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ డిసిషన్ ఓన్లీ మనం డిసైడ్ చేసుకోవచ్చు ఒక పర్టికులర్ స్క్రీన్ చూపించాలా లేదంటే ఒక పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేయాలా వద్దా అనేసి. అలా చేయాలంటే ఇప్పుడు ఆ చెక్ చేయాలి. బేసిక్గా ఏదో ఒక దాన్ని చెక్ చేస్తేనే కదా మనకు తెలిసేది కాంటాక్ట్ డేటా ఉందా లేదా అని చెప్పేసి. అయితే ఈ కాంటాక్ట్ డేటా ఉందా లేదో అని చెప్పేసి మనం చెక్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ డిసిజన్ లోపల చెక్ చేయలేం. ఎందుకు చెక్ చేయలేం? దాంట్లో మనకి మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది. సో మోర్ దాన్ 1 రికార్డ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు డిసిషన్ చెక్ చేయలేరు. ఎందుకంటే 10 రికార్డ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఏ రికార్డ్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అది క్లారిటీ ఉండదు కదా. అందుకే మనం లూప్ చేసామన్నమాట. ఈ లూప్ ఏం చేస్తుంది? 10 రికార్డ్స్ ఉన్నా 15 రికార్డ్స్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ని తీసి మనకు బయటకి ఇస్తుంది. ఇక్కడ మనం డిసిషన్ చెక్ చేస్తున్నాం కాంటాక్ట్ ఉందా లేదా. ఒకవేళ ఉంటే మనము వాట్ ఎవర్ వేరియబుల్ మనం క్రియేషన్ చేసాం కదా ఆ వేరియబుల్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. అసైన్మెంట్ అనేది, ఈ అసైన్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఒక వేరియబుల్ మీ దగ్గర ఉంది, ఆ వేరియబుల్ లోపల డేటా మీరు అప్డేట్ చేయాలనుకున్నారు, కొత్త వాల్యూ దానికి అసైన్ చేయాలనుకున్నారు. బై డిఫాల్ట్ కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అనేది ఫాల్స్ ఉంది. నేను దానికి ట్రూ అనే వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నా. సో కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ ఏదైతే ఉందో దానికి ట్రూ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా మీరు ఒక వాల్యూని వేరియబుల్కి కొత్త వాల్యూని అసైన్ చేయాలి అనుకున్నప్పుడు కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అని ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని అసైన్ చేయాల్సి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అసైన్మెంట్ కాంపోనెంట్. సో ఇక్కడ నేను ట్రూ చేసా. ట్రూ చేసిన తర్వాత ఈ డిసిజన్ కాంపోనెంట్ లోపల నేను అదే చెక్ చేస్తా. ఏమని చెక్ చేస్తా అంటే ఇది ట్రూ ఉన్నప్పుడు ఈ స్క్రీన్ చూపించుకుంటా, వాట్ ఎవర్ ఈ స్క్రీన్ ఉందో ఇది. అది లేనప్పుడు నేను ఆ స్క్రీన్ చూపించా. సో లూప్ దగ్గర నుంచి మనం డిసిజన్కి వస్తాం. డిసిజన్కి వచ్చాక వాట్ ఎవర్ ఆ కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అనే వేరియబుల్ ఉందో అది ట్రూ ఉంటేనే ఆ స్క్రీన్ చూపిద్దాం. అంతే కదా. మనం ఇప్పుడు ఆ లూప్ చేసింది, ఆ ఎవ్రీథింగ్ చేసింది అంతా దేనికోసము? జస్ట్ ఆ స్క్రీన్ చూపించాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ అవ్వడం కోసమే మనం చేసామన్నమాట. అందుకోసమే. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది, రైట్? ఎక్కడ ఏమైనా క్లారిటీ వచ్చింది? మన దగ్గర డేటా ఉంది, చూపించాలి అని చెప్పేసి. అది ఎలా చెక్ చేసామంటే కాంటాక్ట్ ఈజ్ అవైలబుల్ అనే విత్ వేరియబుల్ హెల్ప్ తీసుకొని చెక్ చేసాం. సో మీకు ఇదే కాంప్లెక్సిటీ. ఒక కండిషన్ని ఎలా చెక్ చేయాలి అండ్ డేటా ఎలా రిట్రీవ్ చేయాలి, ఇవి రెండు మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీకు ఈజీ అయిపోతుంది ఫ్లో అనేది. సో అక్కడ మీరు కొంచెం లాగ్ అవుతారు. ఇక్కడ మీరు ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. ఏఐ హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ తీసుకోవచ్చు, అప్పుడు సరిపోతుంది. సో ఇప్పుడు ఇదే సినారియోని మనం ఒకసారి ChatGPT యూటిలైజ్ చేసి ట్రై చేద్దాం, రైట్? ఎందుకంటే మీకు క్లారిటీ ఉండాలి కదా బేసిక్గా ఎలా మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్ని అచీవ్ చేయొచ్చని. సో ChatGPT ఓపెన్ చేసా. ఇక్కడ నేను క్లియర్గా ప్రాంప్ట్ ఇస్తున్నా. ఐ హ్యావ్ ఏ సినారియో I want to build screen flow. In that I have to show account details in opportunity page, రైట్? అంతే కదా. ఆపర్చునిటీ పేజ్ లోపల అకౌంట్ డీటెయిల్స్ చూపించాలి. అలాంగ్ విత్ అకౌంట్ డీటెయిల్స్ I have to show contact details in data table, but this contact screen should only visible if we are having contacts. ఇది మనకున్న సినారియో. సో ఇప్పుడు మనకు స్టెప్ బై స్టెప్గా అది ఎలా చేయాలో ఏంటనేసి ఎలా హెల్ప్ చేస్తుందో మనం చూద్దాం బేసిక్గా. సో అది బ్రేక్ డౌన్ చేస్తుంది మన సినారియోని.
ఫస్ట్ అకౌంట్ డీటెయిల్స్ చూపించాలి, కాంటాక్ట్స్ చూపించాలి డేటా టేబుల్ లోపల. ఫస్ట్ ఫ్లో క్రియేషన్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ ఫ్లో మనం క్రియేషన్ చేయాల్సింది, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో కాదు. అండ్ వాట్ ఎవర్ మనకి ఇక్కడ రికార్డ్ ఐడి ఉందో రికార్డ్ ఐడిని మనం యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి అవైలబుల్ ఫర్ ఇన్పుట్, రైట్, క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఒక రికార్డ్ ఐడి క్రియేషన్ చేయండి, డేటా టైప్ విల్ బి టెక్స్ట్, అవైలబుల్ ఫర్ ఇన్పుట్ బికాస్ దిస్ రిసీవ్స్ ద ఆపర్చునిటీ ఐడి వెన్ లాంచ్డ్ ఫ్రమ్ ద రికార్డ్ పేజ్. అంతే కదా, రికార్డ్ పేజ్లో నుంచి మనకి స్క్రీన్ ఫ్లో యాడ్ అయినప్పుడు రికార్డ్ ఐడి మనకు పాస్ అయిపోతుంది. సో అందుకే అలా చేయమన్నది, మనం చేసింది కూడా ఇదే. సో గెట్ ఆపర్చునిటీస్ డేటా ఫెచ్ చేయాలి. సో గెట్ రికార్డ్ తీసుకోండి, లేబుల్ ఇలా ఇవ్వండి, ఆబ్జెక్ట్ ఇది, ఫిల్టర్ ఏమో ఐడి ఈక్వల్స్ టు రికార్డ్ ఐడి అని యాడ్ చేయండి. అండ్ ఇక్కడ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ పెట్టేసుకోండి, స్టోర్ ఫస్ట్ రికార్డ్ ఓన్లీ అని. క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు లైక్ మెన్షన్ చేస్తుంది. బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే మెన్షన్ చేయకపోవచ్చు, కొన్ని టైమ్స్ కొన్ని స్టెప్స్ని మిస్ అవుతుంది. అప్పుడే మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఆ ఫైండ్ అవుట్ చేయడానికే మీరు ఇప్పుడు నేర్చుకునేది అనమాట. నెక్స్ట్ గెట్ రిలేటెడ్ అకౌంట్ రికార్డ్స్. ఇక్కడ ఏం చేసిందంటే ఇది ఎక్స్ట్రా అకౌంట్ రికార్డ్స్ని ఫెచ్ చేస్తుంది. మనం అకౌంట్ రికార్డ్స్ని ఫెచ్ చేయలేదు, ఎందుకంటే మనకు ఆపర్చునిటీ లోపలనే డేటా అకౌంట్ డేటా ఉంది కదా. సో సపరేట్గా ఫెచ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు కాబట్టి మనం రిట్రీవ్ చేయలేదు. బట్ ఇదేంటంటే ఫెచ్ చేసింది. స్టిల్ ఇదేం ప్రాబ్లం కాదు, ఇలా కూడా రిట్రీవ్ చేయొచ్చు, ఫైన్. సో అకౌంట్ రికార్డ్స్ ఫెచ్ చేసింది. నెక్స్ట్ అకౌంట్ రికార్డ్స్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్ కూడా ఫెచ్ చేసేసింది. క్లియర్గా ఇచ్చింది ఎలా ఉండాలి, వేరియబుల్ ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనేసి. స్క్రీన్ యాడ్ చేయమంటుంది. ఏం స్క్రీన్ యాడ్ చేయమంటుంది, స్క్రీన్ 1 వచ్చేసి డిస్ప్లే టెక్స్ట్ కాంపోనెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవి చూపించాలనుకుంటున్నారు కదా, అవి యాడ్ చేయండి అంటుంది. తర్వాత కంటిన్యూ బటన్ అని ఒకసారి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ యాడ్ కాంటాక్ట్ టేబుల్, ఏదైతే మన కాంటాక్ట్ టేబుల్ ఉందో అది యాడ్ చేయమంటుంది. ఇది కండిషనల్ స్క్రీన్, అంతే కదా. ఇక్కడ మనము బేస్డ్ ఆన్ ద కండిషన్, దాంట్లో డేటా ఉంటేనే ఇది చూపించాలనుకుంటున్నాం, డేటా లేకపోతే ఇది చూపించాల్సిన అవసరం లేదు. సో ఎలా కండిషన్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, యాడ్ ఏ డిసిషన్ ఎలిమెంట్ యాడ్ చేయమంటుంది. ఈ స్క్రీన్ అయిపోగానే డిసిషన్ ఎలిమెంట్ యాడ్ చేయమన్నది. సో డిసిషన్ ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుందాం. ఇక్కడ లేబుల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ చూడండి వేర్ కాంటాక్ట్స్ ఈజ్ నల్ ఫాల్స్ అండ్ వేర్ కాంటాక్ట్ సైజ్ గ్రేటర్ దాన్ 0 అని చెప్పేసి సమ్ కండిషన్ చెక్ చేయమంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే మనం లూపు, డిసిషను, అసైన్మెంట్ ఇది యూజ్ చేసాం. బట్ చాట్‌జీపీటీ ఏమందంటే మీరు స్ట్రైట్గా ఇది యాడ్ చేసేయండి, కాంటాక్ట్ ఏఐ చెక్ అని పెట్టేస్తా, ఏఐ చెక్ జస్ట్ మనకు కొంచెం అండర్స్టాండింగ్ కోసం. ఏమంటుందంటే మనం ఏదైతే కాంటాక్ట్స్ డేటా మనం ఫెచ్ చేసామో ఇది ఫెచ్ చేసాం కదా, ఇదే డైరెక్ట్గా యూజ్ చేసుకొని ఈజ్ నల్ ఫాల్స్ డైరెక్ట్గా ఇలానే పెట్టమంటుంది. ఇలా కూడా వర్క్ అవుతుంది. సో మీరు ఇలా ట్రై చేయండి అని చెప్పేసి పెట్టేసింది. సో ఇలా పెట్టేసి అండ్ దెన్ ఈ 3-4 లైన్స్ తీసేసి డైరెక్ట్గా స్క్రీన్ యాడ్ చేసేయండి, సరిపోతుంది అంటుంది. మనం ఏం చేసాము, లూప్ చేసి డిసిషన్ యాడ్ చేసి అసైన్మెంట్ తీసుకొని మళ్ళీ డిసిషన్ యాడ్ చేసాం. మనం ఇలా ఎందుకు చేసాము అండ్ చాట్‌జీపీటీ అలా ఎందుకు చేయలేదు అంటే బేసిక్గా మనకు లూప్, డిసిషను, అసైన్మెంట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వాలని కాబట్టి మనం ఇది చేసాం, రైట్. మీకు బేసిక్గా ఇక్కడ ఇంట్రడక్షన్ అవుతే మీకు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోస్లో ఈజీ అవుతుంది అనేసి మనం ఇక్కడ ఇంట్రడక్షన్ చేసుకున్నాం. సో చాట్‌జీపీటీ ఏమిటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చేసింది. ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి డిసిషన్ యాడ్ చేయండి, యాడ్ చేసి ఆ డిసిషన్ ట్రూ అయితే ఈ స్క్రీన్ చూపించండి, లేకపోతే ఆ స్క్రీన్ చూపించకండి అన్నది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ చాట్‌జీపీటీ మనకు వర్కింగ్ మోడల్లో ఉన్న వాట్ ఎవర్ మనకు కావాల్సిన ఫ్లో ఉందో ఫ్లోని మనకు బిల్డ్ చేసి ఇచ్చింది. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ అకౌంట్ రికార్డ్స్ అవసరం లేకపోయినా అది రిట్రీవ్ చేసింది. స్టిల్ ప్రాబ్లం లేదు, మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. అక్కడ దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అయ్యేది ఏమి ఉండదు. అండ్ కోడ్ రివ్యూ టైంలో కూడా మీకు పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. సో ఇలానే ఇక్కడ నుంచి మనం మోస్ట్లీ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని మీకున్న సినారియోని క్లియర్గా మెన్షన్ చేయండి, ఇలా నేను చేయాలి అనుకుంటున్నాను. అయితే చాట్‌జీపీటీ నుంచి మీకు బెస్ట్ రిజల్ట్ కావాలి అంటే మీరు చాట్‌జీపీటీకి డేటా ఇవ్వడంతో పాటు దాన్ని క్వశ్చన్స్ అడగండి, నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాస్క్ ఫినిష్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్రాంప్ట్ని ఇంకొంచెం చేంజ్ చేస్తాను నేను. కాంటాక్ట్స్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అని పెట్టేస్తాం, రైట్. మనము అది క్వశ్చన్స్ అడగమన్నప్పుడు అని చెప్పాము, లైక్ అది క్వశ్చన్స్ అడగమని చెప్పాం కదా, అప్పుడు అది క్లియర్గా ఇంకా ఎలాబొరేట్ చేసుకుంటుంది, అది క్లియర్గా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే దానికి ఉన్న డౌట్స్ని మనకు తెలియదు బేసిక్గా అది ఏం చేయాలనుకుంటుంది, ఆ డౌట్స్ ఏంటి అనేసి. మనం ఏం చేస్తున్నామంటే నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, నేను క్లారిఫై చేస్తా, దాని తర్వాత నువ్వు వర్క్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం.
సో ఫస్ట్ అది డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటుంది. దాని తర్వాత కావాల్సిన టాస్క్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, వన్స్ యూ కన్ఫర్మ్ దీస్ 4 పాయింట్స్ ఐ విల్ గివ్ యూ అని చెప్తుంది. ఆబ్జెక్ట్, వే టు స్టార్ట్, ఫ్లో టైప్, డీటెయిల్, రిట్రీవల్ సెటప్ ఏంటి అనేసి. సో ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఐ వాంట్ టు షో ఇట్ ఇన్ ఆపర్చునిటీ స్క్రీన్, రైట్. ఫస్ట్ పాయింట్ ఆన్సర్ అది. ఫ్లో టైప్ ఏంటి, వీ నీడ్ స్క్రీన్ ఫ్లో. సో వీ నీడ్ స్క్రీన్ ఫ్లో. డేటా రిట్రీవల్ సెటప్, గెట్ రికార్డ్స్ ఏముంది, ఫర్ డేటా రిట్రీవల్ యూస్ గెట్ రికార్డ్స్. నెక్స్ట్ విజిబిలిటీ కండిషన్. ఆ కండిషన్ ఏదైనా ఒకటి ఉండదా మీకు, లైక్ ఏంటంటే కాంటాక్ట్స్ లోపల ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా ఫీల్డ్ని చెక్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే జస్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం అనుకుంటున్నారా కూడా అడుగుతుంది. సో మనం ఏమందాం, జస్ట్ చెక్ ఇఫ్ కాంటాక్ట్ డేటా ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ సమ్ డౌట్స్ ఆస్క్ మీ ఆర్ అదర్వైజ్ ప్రొవైడ్ ద ఫ్లో సొల్యూషన్ క్లియర్లీ. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం కంప్లీట్ చేంజెస్ చేసాం. అది మనము డైరెక్ట్గా ఇచ్చేస్తే ఏంటంటే ఆ డౌట్స్ అలానే పెట్టేసుకొని చాలా కాంప్లెక్స్ చేస్తుంది, లేదంటే అవసరం ఉన్న స్టెప్స్ని అవసరం లేని స్టెప్స్ని దానంతలో అదే కంప్లీట్గా ఊహించేసుకుంటుంది అనమాట. హెల్యూజినేషన్ అనేది ఏఐస్కి ఎక్కువ ఉంటుంది. ఆ హెల్యూజినేషన్ని మీరు తగ్గించాలంటే ఫస్ట్ మీరు ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, దాని తర్వాత స్టార్ట్ చేయని చెప్పండి. అప్పుడు ఆ సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ డౌట్స్ మీరు క్లారిఫై చేస్తే అప్పుడు ప్రాపర్ వర్కింగ్ స్టేజ్లో ఉన్నది ఇస్తుంది, రైట్. ఫ్లో టైపు స్క్రీన్ ఫ్లో, క్రియేట్ న్యూ స్క్రీన్ ఫ్లో, యాడ్ వేరియబుల్, గెట్ ఆపర్చునిటీ రికార్డ్స్, గెట్ అకౌంట్ రికార్డ్స్, గెట్ రిలేటెడ్ కాంటాక్ట్ రికార్డ్స్, స్క్రీన్ ఎలిమెంట్ యాడ్ చేయండి, కాంటాక్ట్ టేబుల్ యాడ్ చేయండి, అయిన తర్వాత మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ డిసిషన్ ఉందో ఆ డిసిషన్ యాడ్ చేయండి క్లియర్గా ఇచ్చేస్తుంది, రైట్. ఇలా సో ఇలా ప్రాపర్గా మనం ఏఐని యూజ్ చేసుకుంటే మీకు కావాల్సిన టాస్క్ చాలా వరకు అయిపోతుంది. కొన్ని సినారియోస్లో అవ్వకపోతే, రైట్, కొన్ని సినారియోస్లో అవ్వకపోతే అప్పుడు మనం చాట్ జీపీటీ కానీ అదర్ ఏఐ టూల్స్ ఇచ్చిన ఏదైతే సొల్యూషన్ ఉందో దాన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అది ఇచ్చింది చాలా వరకు వర్క్ అవుతుంది. అక్కడ కొన్ని టైమ్స్ ఏంటంటే చిన్నగా ఎక్కడో ఒక దగ్గర మిస్ అయిపోతుంది. ఆ మిస్ అయింది మీరు ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేస్తే కథం మీకు కావాల్సిన సొల్యూషన్ అనేది బిల్డ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు లైక్ నిన్న మీకు ఇవ్వలేదు ఆ డాక్యుమెంట్, ఎందుకంటే ఇవాళ మళ్ళీ డిస్కషన్ చేద్దామని చెప్పేసి. సో ఎలాగో చాలా వరకు డిస్కషన్ చేసాము. ఇవాళ వాట్ ఎవర్ ఆ స్క్రీన్ ఫ్లో రిలేటెడ్ డాక్యుమెంట్ ఉందో అది నేను షేర్ చేసిన తర్వాత మళ్ళీ ముందే చెప్తున్నా, చాలా వరకు దాంట్లో స్క్రీన్ ఫ్లోస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అవ్వవు. ఎందుకు అలా నేను ఇచ్చానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయిపోతే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టరు అండ్ ఇంక ఎక్స్ట్రా రీసెర్చ్ కానీ ఎక్స్ప్లోర్ చేయరు అని చెప్పేసి అలా ఇచ్చాను. దీనివల్ల ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాట్ జీపీటీ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి ట్రై చేయండి అసలు ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంది, అది ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేసి మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు చాలా వరకు లాజిక్ బిల్డ్ అయిపోతుంది అనమాట. ఆ టాస్క్ అవ్వకపోయినా పర్లేదు, మీరు 30% 40% చేసినా పర్లేదు, బట్ అక్కడ వరకు అయిన తర్వాత అక్కడ నుంచి ఎందుకు అవ్వట్లేదు అనేసి వాట్ ఎవర్ ఆ పాయింట్ ఉందో ఆ పాయింట్కి రీచ్ అయిన తర్వాత ఎందుకు అవ్వట్లేదు అని మీరు ఫైండ్ అవుట్ చేసి నోట్ డౌన్ చేసి పెట్టండి చాలు. ఇంకా అక్కడికి ఎనఫ్ మీకు సరిపోతుంది, కావాల్సిన లాజిక్ వచ్చేస్తుంది. క్లియర్? సో ఇక్కడ ఈ చాట్ జీపీటీని ఇప్పుడు నేను ఎలా అయితే ప్రాంప్ట్ ఇచ్చి దానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదని అడిగానో మీరు అదే ఫార్మాట్లో కంటిన్యూ అవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు డైరెక్ట్గా ఇచ్చేసి నాకు సొల్యూషన్ ఇచ్చేయనగానే అది ఏదేదో థింక్ చేసేసుకొని దానికి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చాలా కాంప్లెక్స్ చేస్తుంది. అలా కాకుండా ప్రాబ్లం ఇచ్చి నీకేమైనా దీని రిలేటెడ్ డౌట్స్ ఉంటే అడుగు, తర్వాత సొల్యూషన్ ఇవ్వు అంటే ఆ డౌట్స్ అన్నిటిని అడిగేసి సొల్యూషన్ ఇస్తుంది అనమాట. అలా చలో. సో డాక్యుమెంట్ షేర్ చేస్తాను, అది ప్రాక్టీస్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి. ఓకే, ఓకే. బాయ్.